దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణం మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి తీసుకోకపోతే మిమ్మల్ని చేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. సర్పవరంలో వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక నలుగురు మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈ రోజు ఈయన దొడ్డిదారిని వచ్చాడు. దీనిలో ఈ బెయిల్ రద్దు చేయడానికి అది మంగళవారం, బుధవారంలో దాని మీద విచారణ జరిగి నిర్ధారించడం జరుగుతుంది.